హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంతవరకు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. పెట్టే ప్రతి అప్డేట్ వస్తుంది. ఓకే, అండ్ చాలామంది అడిగిన డౌట్సే అడుగుతున్నారు. స్టిల్ నాకు వాట్సాప్ మెసేజెస్ వస్తున్నాయి అండ్ అలానే సేమ్ డౌట్స్ ఏవైతే నేను లాస్ట్ 3 డేస్లో పోస్ట్ చేస్తున్న వీడియోస్, ఆ వీడియోస్ కూడా చూడడానికి కొంతమంది తీరిక లేదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే సేమ్ డౌట్స్ అడుగుతున్నారు కాబట్టి. ఒకరికైతే రిప్లై ఇవ్వగానే కానీ చాలా మెసేజ్ వస్తున్నాయి. సో అది నన్ను నెగిటివ్గా తీసుకుంటే నేనేం చేయలేను, నేను పాజిటివ్ వేలోనే చెప్తున్నాను. ఓకే, ఎందుకంటే సేమ్ డౌట్స్ ఏవైతే నేను చెప్తున్నానో అవే అడుగుతున్నారు. ఒక్కసారి వీడియోస్ అన్నీ వెళ్ళి చూడండి. ఓకే, పెద్ద వీడియోస్ ఏం కాదు, 3 to 4 minutes 5 minutes వీడియోస్ ఉన్నాయి అంతే. ఒక 4 to 5 వీడియోస్ చూస్తే మీకు ఏం కావాలన్నా తెలుస్తుంది. ఓకే, దట్స్ ఇట్. అండ్ ఇప్పుడైతే మీకు ఈ కమెంట్ సెక్షన్లో అడిగిన డౌట్స్కి రిప్లై ఇచ్చే కన్నా ముందు ఏంటి అంటే, ఇక్కడ మనకి కొత్తగా యాడ్ అయినాయో చూడండి. అవి ఏంటి అంటే లిస్ట్ ఆఫ్ కోర్సెస్ అని ఒకటి ఉన్నది మనకి. సో హియర్ వి గో. సో చూడండి, లిస్ట్ ఆఫ్ కోర్సెస్, ఏమేమి కోర్సెస్ ఉంటాయని చెప్పేసి మీరు క్లిక్ చేయండి, మీకు అన్నీ కనిపిస్తాయి. ఓకేనా? అండ్ తర్వాత ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్, ఇది చాలా ముఖ్యము. ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ అనేది. ఓకే, ఇన్స్టిట్యూట్ వైజ్ కోర్సెస్ ఆఫర్డ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఓకే, జస్ట్ అ మినిట్. ఇక్కడ సెర్చ్ అనే ఆప్షన్ ఇచ్చాడు కదా, ఆ సెర్చ్ అనే ఆప్షన్లో మీరు ఏ కాలేజ్ కొడితే ఆ కాలేజ్ యొక్క ప్రొఫైల్ అనేది వస్తుంది. ఫర్ సపోజ్ ఇక్కడ నేను లైక్ ఏబిఆర్కే కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఉంది కదా, అది క్లిక్ చేస్తున్నాను. ఓకే, అది క్లిక్ చేసిన తర్వాత చూసారా, కాలేజ్ కోడ్, తర్వాత కాలేజ్ నేము, మా స్టేటస్, ఎడ్యుకేషన్ టైపు, రీజియన్, ఏయూలో ఉందంట, టైప్ ఆఫ్ కాలేజ్ ప్రైవేటు, ప్లేస్ ఆఫ్ కాలేజ్ కనిగిరి, హాస్టల్ అవైలబిలిటీ బాయ్స్ అండ్ గర్ల్స్కి ఉంది, ఎస్టాబ్లిష్మెంట్ ఉంది, డిస్ట్రిక్ట్ ఏంటి, అడ్రస్ ఆఫ్ ది కాలేజ్ అన్నీ చెప్పారు. అండ్ దాంతోపాటుగా ఇంటేక్, ఎంత ఇంటేక్ ఉంది అంటే ఏ బ్రాంచ్ నుండి ఎంతమందికి ఇంటేక్ ఉంది. ఓకే, బ్రాంచ్ నేము టోటల్గా అర్థమైంది కదా. ఇలా ప్రతిదీ కూడా ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ దొరుకుతుంది మీకు, ఏది కావాలంటే అది. ఓకే, లిస్ట్ ఆఫ్ కాలేజెస్ అండ్ కోర్సెస్, ఇది సపరేట్గా ఇచ్చాడు. ఇది ఆల్రెడీ కోర్సెస్ అయితే చూసారు కదా పైన, ఇది మళ్ళీ లిస్ట్ ఆఫ్ కాలేజెస్ అండ్ కోర్సెస్. ఓకే, మీరు ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్లోకి వెళ్ళినా కూడా మీకు అన్నీ తెలిసిపోతాయి. ఇవైతే లిస్ట్లా వస్తుంది. ఓకే, లిస్ట్ ఆఫ్ కాలేజెస్ అండ్ ఏమంటారు దాన్ని, కోర్సెస్. ఓకే, సో చూడండి, నేను దాని మీద క్లిక్ చేయగానే మీకు అలా కనిపిస్తూ ఉంటుంది ఏంటి అనేది, బ్రాంచ్ కోడ్ ఏంటి, ఇవన్నీ. ఓకే, ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ ఒకటి మీరు తెలుసుకుంటే సరిపోతుంది. దాని మీద క్లిక్ చేసుకుంటే ఎంతమందిని ఇంటేక్ తీసుకుంటున్నారో కూడా మీకు క్లియర్ కట్ ఐడియా వస్తుంది. ఏయూని ఎంతమందిని, జేఎన్టీయూకి ఎంతమందిని, ఈ ఇయర్ 2024 ఇయర్, 2023 కాదు, ఈ ఇయర్ ఎంతమందిని తీసుకుంటారు అనేది మీకు తెలిసిపోతుంది. ఓకే, చాలా ఇంపార్టెంట్ ఇది. ఇప్పుడు రిజిస్ట్రేషన్స్ అయితే మనం చూద్దాం. లైక్ అంటే కమెంట్ సెక్షన్లో నాకు వచ్చిన డౌట్స్ రిలేటెడ్గా చాలా ఉన్నాయి, రిజిస్ట్రేషన్కి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ డౌట్స్, అవి చూద్దాం. ఇన్స్టాన్స్ అప్లీ కరెక్షన్ సింపుల్గానే చేస్తారా? మ్యాక్సిమం 24 అలా వేస్తే పాస్ చేస్తారా? ప్లీజ్ చెప్పన్నా. మీకు 25 వరకు వస్తే మీకు 3 మార్క్స్ యాడ్ చేయడానికి చూస్తారు, అది మాత్రం చెప్పగలను. బ్రో నాకు ఈడబ్ల్యూఎస్ లేదు, నేను ఎప్పుడు చేయించలేదు, కానీ ఈబీసీ ఉంది, ఏం చెయ్యాలి? ఎకనామికల్ అంటే ఈడబ్ల్యూఎస్ఏ మనకు అండర్ కేటగిరీ ఉంది తప్ప ఈబీసీకి సపరేట్గా ఏమి ఇవ్వలేదు ఓసీ స్టూడెంట్స్కి. ఓకే, ఇప్పుడు మీకు ఈడబ్ల్యూఎస్ లేకపోయినా కూడా మీరు కౌన్సిలింగ్ పెట్టేసుకోవచ్చు. ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషన్ ఉన్న మాట నిజమే, కానీ మీరు పెద్దగా చేంజ్ అయితే ఉండకపోవచ్చు ఇప్పుడున్న క్రైటీరియాలో. ఓకే, నో ప్రాబ్లం, మీరు పెట్టేసుకోండి కౌన్సిలింగ్ అనేది. ఇప్పుడు 3 months ఇష్యూడ్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ బట్ వ్యాలిడిటీ 23-2024 అని ఉన్నది. ఈ సర్టిఫికేట్ యూజ్ అవుతుందా? లేదు, ఈ 23 to 24 యూజ్ అవ్వదు. బట్ అలా అని ప్రస్తుతం రెన్యువల్ చేయించడానికి కూడా అవడం లేదని చెప్తున్నారు కాబట్టి మీరు ఉన్న సర్టిఫికేటే పెట్టండి, యూజ్ అయినా లేదా. ఫ్రీ ఎంబర్స్మెంట్ నో అని వచ్చింది. సో చూసారు కదా, ఇదే డౌట్స్ చాలా రిపీటెడ్గా నో అనే వస్తుంది. అండర్ వెరిఫికేషన్ ఉన్న వాళ్ళకి అలానే వస్తుంది. ఆఫ్టర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ మీకు ఎస్ అనే వస్తుంది. ఇది కానీ ఈడబ్ల్యూఎస్ స్టేటస్ కానీ. ఇంకొక పాయింట్ మళ్ళీ చెప్తున్నాను, చాలా మెసేజెస్ వస్తున్నాయి. నేను ఈరోజే రిజిస్ట్రేషన్ అయ్యాను, మా ఫ్రెండ్ ఏమో గంట ముందే అయ్యాడు. బట్ నేను మార్నింగ్ అయ్యాను రిజిస్ట్రేషన్, నాకు ఇంకా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అవ్వలేదు. బట్ మా ఫ్రెండ్ 1 hour ముందు అయ్యాడు, వెంటనే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయ్యి యూఆర్ ఎలిజిబుల్ ఫర్ వెబ్ ఆప్షన్స్ అని చెప్పి వచ్చింది అని. సో దట్స్ నాట్ ఎ బిగ్ ప్రాబ్లం యాక్చువల్లీ. వై? బికాస్ 27th నుంచి మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్, అంటే నిన్న 27, ఈరోజు 28, 2 days అయ్యింది. అండ్ జూలై అప్ టు సంథింగ్ 3rd వరకు ఉన్నది అనుకుంటున్నాను. సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైం ఉంది, మీకు అయిపోతుంది ఆన్లైన్లోనే. మీరు ఎవరు కూడా కంగారు పడక్కర్లేదు. ఫస్ట్ వాళ్ళకైంది, ఫస్ట్ నాకైందని ఏం లేదు ఇష్యూ. ఓకే, నెక్స్ట్ నాది వెరిఫికేషన్ అయ్యింది కానీ ఇంకా ఫీ రియంబర్స్మెంట్ నో అనే చూపిస్తుంది అన్నయ్య. వెరిఫికేషన్ అయిపోయి ఫీ రియంబర్స్మెంట్ నో అని చూపించదు, ఖచ్చితంగా ఎస్ అనే చూపించాలి, అప్పుడే ఫీ రియంబర్స్మెంట్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఒకవేళ అలానే చూపిస్తే ఫర్దర్ 2 daysలో కూడా అప్పుడు హెచ్ఎల్సీకి వెళ్ళండి అన్న. సర్టిఫికేట్ వెరిఫికేషన్ జూలై 3rd వరకు రీఅప్లోడ్ డాక్యుమెంట్ లింక్ అవైలబుల్గా ఉంటుందా అన్న. లేదు అంటే మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిన వెంటనే మీకు రీఅప్లోడ్ అని అడుగుతుంది కదా. ఒక్కొక్కరికి ఒక్కో టైంలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది అవుతుంది. మీ రీఅప్లోడ్ లింక్ అనేది జూలై 3rd వరకు కూడా మీరు యాక్టివేట్లోనే ఉంచాలి, ఎందుకంటే అందరికీ ఒకేసారి అవ్వదు కదా. కాబట్టి చూసుకోండి. బ్రో క్యాండిడేట్ ఐడి అండ్ పాస్వర్డ్ ఎప్పుడు వస్తుంది? అలా ఏమి ఉండవు. క్యాండిడేట్ ఐడి, పాస్వర్డ్లు అవేమి ఉండవు, అది పాలిటెక్నిక్ వరకే.
ఇక్కడ అలా ఏం ఉండదు, మీకు ఓటీపీ అనేది వస్తుంది వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి, అంతే, అంతకన్నా ఏం ఉండదు ఇంకా. ఓకే, ఇన్కమ్ సర్టిఫికేట్ కంపల్సరీనా? రేషన్ కార్డు ఉన్నా పర్వాలేదు. ఎవర్ ఐ హ్యావ్ అ ప్రాబ్లమ్ ఇన్ రిజిస్ట్రేషన్ దట్ మై కాలేజ్ ప్లేస్ డీటెయిల్స్ ఆర్ నాట్ కరెక్ట్ దట్ నా చేంజ్ టు మై స్కూల్ ప్లేస్ బ్రో ప్లీజ్ హెల్ప్ మీ ఇన్ సాల్వింగ్ దిస్. ఎస్, మీకు ఏదైతే కాలేజ్ ప్లేస్ తప్పు ఉందో ఆ పర్టికులర్ కాలేజ్ ప్లేస్ దగ్గర స్టడీ సర్టిఫికేట్ అప్లోడ్ చేసి ఆ కాలేజ్ ప్లేస్ మార్చుకోండి. అన్నయ్య కాలేజ్ ఇంటేక్ ఎప్పుడు వచ్చేసింది, ఇప్పుడు నేను అదే చెప్పాను వీడియోలో. బ్రో ఈ కౌన్సిలింగ్లో ఏదైనా ప్రాబ్లం వల్ల అవ్వకపోతే మళ్ళీ సెకండ్ కౌన్సిలింగ్లో అప్లై చేయొచ్చా? అంటే అప్లై చేయడం అనేది ఫస్ట్ కౌన్సిలింగ్లో చేసేసిన వాళ్ళకి సెకండ్ కౌన్సిలింగ్లో ఛాన్స్ ఉండదు. ఇప్పుడు ఇన్స్టాంట్ సప్లీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఇప్పుడు చేయట్లేదు, డైరెక్ట్గా సెకండ్ కౌన్సిలింగ్లో అప్లై చేసుకుంటున్నారు అంతే తప్ప ఫస్ట్ కౌన్సిలింగ్లో క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చేసి సెకండ్ కౌన్సిలింగ్లో కూడా మళ్ళీ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఫీ పేమెంట్ చేయడం కుదరదు. ఓన్లీ వన్ టైం. అన్న నేను ఆన్లైన్లో సర్టిఫికేట్స్ పెట్టలేదు కానీ గవర్నమెంట్ నుంచి మెసేజ్ వచ్చింది అన్న సర్టిఫికేట్స్ చెక్ చేసినట్టు, ఇప్పుడు సర్టిఫికేట్స్ వెరిఫై చేశారా లేదా అని తెలియడం లేదు. మీరు పెట్టకుండా మెసేజ్ అంటే లైక్ మీ ఫీ రియంబర్స్మెంట్కి ఎలిజిబుల్ కాదా అది కన్ఫర్మ్ చేసుకోండి. అంటే మీకు ఫీ రియంబర్స్మెంట్ నో అని పెట్టుంటే మీరు ఏ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయమని అడగదు కాబట్టి యువర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఈజ్ డన్ అండ్ యూఆర్ ఎలిజిబుల్ ఫర్ ఎక్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ అని వస్తుంది. అదొకటి కన్ఫర్మ్ చేసుకోండి. నా దగ్గర ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంది 2021, అస్సలు పనికిరాదు 2021. ఓకే, అది ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఈజ్ ఓన్లీ వ్యాలిడ్ ఫర్ ది ఫినాన్షియల్ ఇయర్. లైక్ ఇప్పుడు మనం 2024 సపోజ్ 2024 ఏప్రిల్లో తీసుకుంటే 2025 మార్చ్ వరకు వ్యాలిడిటీ ఉంటుంది. ఒకవేళ మీరు 2023 ఏప్రిల్లో తీసుకుంటే 2024 మార్చ్ వరకు మాత్రమే వ్యాలిడిటీ ఉంటుంది. 2021 అస్సలు పనికిరాదు. ఓకే బ్రో, నేను చదివిన గవర్నమెంట్ పాలిటెక్నిక్ రాయచోటి అన్నమయ్య డిస్ట్రిక్ట్. క్యాండిడేట్ రిజిస్ట్రేషన్లో బై డిఫాల్ట్గా చిత్తూరు డిస్ట్రిక్ట్ వచ్చింది, అది అన్నమయ్య అని ఎడిట్ చేయకుండా అలానే సబ్మిట్ చేశాను బ్రో. ఇప్పుడు ఏం చేయాలి బ్రో? మీకు సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ అయిపోతే ప్రాబ్లం లేదు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇంకొక 2-3 డేస్లో అవ్వకపోతే మీరు హెల్ప్లైన్ సెంటర్కి వెళ్ళి ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. ఓకే బ్రదర్, ఐఎమ్ ఎన్ ఎస్సీ క్యాండిడేట్ అండ్ నాన్ మైనారిటీ అని వస్తుంది, చేంజ్ చేద్దామని కానీ మారటం లేదు. వాట్ టు డూ బ్రదర్? మీ నాన్ మైనారిటీ అని రాదు, మీరు పెట్టుకుంటే తప్ప అది డిఫాల్ట్గా ఉండదు. మీరు ఒకసారి వేరే మొబైల్ ఆర్ వేరే బ్రౌజర్ నుండి చెక్ చేయండి, లేదా ఆల్రెడీ మీరు పెట్టి వదిలేసారేమో. బ్రో నా ఇన్కమ్ సర్టిఫికేట్ మీద జగన్ ఏం పర్వాలేదమ్మా. డిప్లొమా సిఎంఈ బ్రాంచ్ అన్న స్టైపెండ్ ఇస్తారా? స్టైపెండ్లు ఏమి ఉండవు డిప్లొమాకి అన్న. ఇన్స్టాంట్ సప్లీ రిజల్ట్స్ ఎప్పుడు వచ్చేస్తాయి? త్వరగానే వస్తాయి. ఓకే 2024ది హిస్టరీ క్లియర్ చేయమంటున్నారు. ఓకే ఐ ట్రై. ఓకే అన్న, గ్రూప్ చేంజ్ అవ్వడం గురించి వీడియో చేయను, ఆల్రెడీ చేశాను. గ్రూప్ చేంజ్ ఎలా అవ్వాలి, వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలి. బ్రో రీఅప్లోడెడ్ చేశాను, ఫీ రియంబర్స్మెంట్ దగ్గర ఎస్ అని వచ్చింది. నెక్స్ట్ వెరిఫికేషన్ ఆఫ్ అప్లోడెడ్ సర్టిఫికేట్స్ ఎప్పుడు? ఇంకేం లేదు, అదే అయిపోయినట్టే. బ్రో ఎన్సీసీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పుడు? 2nd and 3rd July. అకార్డింగ్ టు యువర్ ర్యాంక్ యూ కెన్ గో టు నియరెస్ట్ కాదు, విజయవాడ పాలిటెక్నిక్ గవర్నమెంట్ కాలేజ్ దగ్గరికి వెళ్ళాలి. అన్నయ్య ఓసీ స్టూడెంట్స్కి ఈడబ్ల్యూఎస్కి వేరే ఆప్షన్ ఉందా? ఇంకా లేదు, అదొకటే ఉంది. బ్రో నన్ను ఇన్కమ్ సర్టిఫికేట్ రీఅప్లోడ్ అప్డేటెడ్ సర్టిఫికేట్ అని అడిగింది, నా దగ్గర లేదు, నేను రేషన్ కార్డ్ అప్లోడ్ చేయొచ్చా? ఎస్ యూ కెన్ డూ. బ్రో phase 1 కౌన్సిలింగ్ ఎలిజిబుల్ లేని వాళ్ళు రిజిస్ట్రేషన్ ఫీ ఇప్పుడు పే చేయాలి, ఇప్పుడు అవసరం లేదు, సెకండ్ ఫేజ్లో చేసుకోవచ్చు. బ్రో నాకు రీఅప్లోడ్ అని మెసేజ్ వచ్చింది, నా ఫీ రియంబర్స్మెంట్ దగ్గర నో అని ఉంది, ఎస్ అని వస్తుందా బ్రో? ఎస్ మీరు చేయండి, మళ్ళీ రీఅప్లోడ్ చేయండి ఒకసారి. అన్న మాకు రీఅప్లోడ్ అడిగారు అన్న, పెట్టా మళ్ళీ ఎంత టైం పడుతుంది? పెట్టిన తర్వాత 1-2 డేస్ పట్టొచ్చు అన్న. నేను రీసెంట్గా 4th సెమ్ కంప్లీట్ అయ్యింది, సబ్జెక్ట్ ఆల్ క్లియర్, రిజిస్ట్రేషన్ ఫామ్ డిప్లొమా పర్సెంటేజ్ చూపిస్తే డిఈఏ పర్సెంటేజ్ కరెక్ట్గా బ్రో? నా కోసం క్లియర్ కదా, ఎందుకైనా నాకు అస్సలు అర్థం కాలేదమ్మా, కొంచెం క్లారిటీగా మెసేజ్ టైప్ చేయండి సింపుల్గా. బ్రో డిప్లొమా సర్టిఫికేట్స్ ప్లేస్లో కన్సల్టేటెడ్ మార్క్స్ సైన్డ్ బై కాలేజ్ పెడితే రిజెక్ట్ చేసి రీఅప్లోడ్ అంటున్నారు, ఏం చేయాలి? నాట్ అన్ ఇష్యూ. అసలు యాక్చువల్గా మార్క్స్ మేము పెట్టొచ్చు, క్లారిటీ మిస్ అయ్యిందేమో. అంటే మీరు C16 అయ్యి ఉంటే డైరెక్ట్గా సర్టిఫికేట్ వస్తుంది, బట్ రీసెంట్గా పాస్డ్ అవుట్ అయ్యి ఉంటే సర్టిఫికేట్ రాదు. కాబట్టి డెఫినెట్గా మీరు స్క్రీన్ షాట్ తీసి పెట్టండి, అలా ఏం ఇష్యూ ఉండదు. ఒకవేళ స్టిల్ వాళ్ళు మీకు రిజెక్ట్ చేస్తే యూ బెటర్ గో టు హెల్ప్ లైన్ సెంటర్. ఓకే బ్రో నాకు వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ అని వచ్చింది, నెక్స్ట్ స్టెప్ వీడియో చేయవా? అంతే, యూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్. అన్న రేషన్ కార్డ్ అప్లోడ్ చేయొచ్చా? ఇన్కమ్ సర్టిఫికేట్ లేదు, యూ క్యాన్ డూ. ఐఎమ్ ఫ్రమ్ తెలంగాణ స్టేట్, నేను కన్సల్టేటెడ్ మార్క్స్ మేము అప్లోడ్ చేశాను, ఇప్పుడు రిలవెంట్ డాక్యుమెంట్ అప్లోడ్ చేయలేదని రీఅప్లోడ్ మెసేజ్ వచ్చింది, ఏం చేయాలన్న? రిలవెంట్ డాక్యుమెంటా? మీకు టీఎస్ అయినా కూడా ఏపీలో యూఆర్ ఎలిజిబుల్, నో ప్రాబ్లం ఫర్ దట్. ఓకే బట్ రిలవెంట్ అంటుంటే ఇంకేముంటుంది రిలవెంట్? మీ మార్క్స్ మేమోనే అప్లోడ్ చేయాలి, సర్టిఫికేట్స్ అప్పుడే వచ్చిండవు కదా ఫైనల్ సర్టిఫికేట్. ఒకసారి హెల్ప్ లైన్ సెంటర్ విజిట్ చేయండి బ్రో. వెబ్ ఆప్షన్ వచ్చింది కానీ ఫీ రియంబర్స్మెంట్ నో ఉంది. ఫీ రియంబర్స్మెంట్ నో ఉంది, వెబ్ ఆప్షన్స్ ఎలిజిబుల్ అయ్యింది అంటే ఖచ్చితంగా ఫీ రియంబర్స్మెంట్ టెస్ట్ వచ్చే వరకు వెయిట్ చేయాలి, లేదా హెల్ప్ లైన్ సెంటర్కి విజిట్ చేయాలి. ఫస్ట్ నుంచి వెబ్ ఆప్షన్స్ కదా, అప్పటి వరకు అండర్ వెరిఫికేషన్ అని ఉంటే వెబ్ ఆప్షన్స్కి ఎలిజిబిలిటీ ఉంటుందా ఉండదా?
ఉండదు. వెరిఫికేషన్ అయిన తర్వాత వెబ్ ఆప్షన్స్కి ఉంటుంది. ఫస్ట్ నుంచి వెబ్ ఆప్షన్స్ అయినా కూడా థర్డ్ వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంది. సో ఫోర్త్ వరకు వెబ్ ఆప్షన్స్ యాక్సెస్ చేయొచ్చు కాబట్టి నో ప్రాబ్లం. నా అప్లోడ్ చేసి 2 days అవుతుంది, ఎలిజిబుల్ అని రాలేదని వెయిట్ చేయండి. ఓకే, నేను ఈసెట్ చదివేటప్పుడు ఈసెట్ రాసిన తర్వాత కౌన్సిలింగ్కి వెళ్ళేటప్పుడు కూడా నాకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ లాస్ట్ డే అయ్యింది. ఓకే, లాస్ట్ డేనే చాలామందికి అవుతుంది లిటరల్గా. ఇప్పుడు మీకు ఇంకా ఎక్కువ డేస్ టైం ఇచ్చారు. ప్రీవియస్ బ్యాచెస్కి అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ 6-7 రోజులు ఇవ్వలే, మీకు ఈసారి ఇచ్చారు. అన్న ఫీ రీఎంబర్స్మెంట్ నో చూపిస్తుంది, బట్ యూఆర్ ఎలిజిబుల్ వెబ్ ఆప్షన్ అంటుంది. ఓకే, అప్డేట్ అయ్యే వరకు వెయిట్ చేయండి. ఓకే, 1-2 days వెయిట్ చేయండి. బ్రో మినీ క్యాష్ సర్టిఫికేట్ 2022 అప్లోడ్ చేస్తే పర్వాలేదు. నా ఆధార్లో నేమ్ పూర్ణకి ఓకే స్పెల్లింగ్ మిస్టేక్ పడింది, ఇన్కమ్లో కూడా అలానే వచ్చింది. ఇప్పుడు ఇవే అప్లోడ్ చేసేసి సక్సెస్ అయితే ఓకే, ఫెయిల్ అనే వస్తే ఏం చేయాలి బ్రో? రిప్లై చేసి పెట్టాలని మినిమం 1 week పడుతుంది. లైక్ హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళి ప్రెజెంట్ ఉన్న ఇన్కమ్ అండ్ కాస్ట్ చూపించే ఇలా మిస్టేక్ పడింది, వెబ్ ఆప్షన్స్కి ఎలా చేయండి, కాలేజ్ స్టార్టింగ్లో నేను కాలేజ్కి సబ్మిట్ చేసుకుంటానే చెప్పుకోవచ్చా బ్రో? ఎస్. ఇప్పుడు మీకు ఒకటి ప్రాక్టికల్గా ఆలోచించండి. అప్లోడ్ చేశారు ఓకే, అది సక్సెస్ఫుల్గా వెరిఫై అయిపోతే ఓకే, లేదు రీఅప్లోడ్ అంటే యూ షుడ్ బెటర్ గో టు హెల్ప్ లైన్ సెంటర్ అండ్ రిక్వెస్ట్ దెమ్. వై? బికాజ్ ఇప్పుడులో మీకు వచ్చే ఛాన్స్ లేదు కదా, అప్లై చేసింది ఈ లోపు వెరిఫికేషన్ కూడా అయిపోతుంది కాబట్టి చెప్పండి వాళ్ళకి. ఓకే అన్న, నాది వెరిఫై అయింది, నాకు మెయిల్కి వచ్చింది, బట్ ఫీజు రియంబర్స్మెంట్ నో అని వచ్చింది. అలా ఇప్పుడు అప్డేట్ అవుతుంది, వెయిట్ చేయండి. అప్డేట్ అవ్వకపోతే అప్పుడే హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళొచ్చు. ఓకే, సో ఇవి టోటల్గా. ఓకే, ఇంకా వీడియోలు ఎంత అవుతుంది బాగోద్దు. నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని డౌట్స్ చెప్తా.